రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సిమ్మలు పోతా పర్లేదు రంగులు పోతా పర్లేదు ఫోటో పెట్టి చేశారో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి, ఆల్రెడీ ఈ వీడియో షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. మా చెల్లి మ్యారేజ్ సెట్ అయింది, గోధుర అయ్యేసరి స్టార్ట్ చేశారని చెప్పాను కదా. సో అదైతే మాత్రం ఈ వీడియో మాత్రం మా చెల్లి మ్యారేజ్ ఎలా, ప్రతి ఈవెంట్ ఎలా జరిగింది అనేది మొత్తం అయితే మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో గోధుర అయిపోయింది కదా. సో నెక్స్ట్ మంత్ మ్యారేజ్కి ఒక 3-4 days ముందు అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే పెళ్లి కూతురిని చేయడం, పెళ్లిరాట వేయడం అవి ఉంటాయి కదా. సో వాటి ఈవెంట్స్ ముందు గిఫ్ట్ బాక్స్ అని ప్యాకింగ్ చేసామన్నమాట. సో అలాగే నెక్స్ట్ డే పెళ్లిరాట వేయడం, పెళ్లి కూతురిని చేయడం ఈవెంట్ అన్నమాట. సో చూడండి ఎలా అయితే జరుగుతుందో. సో చాలా అంటే చాలా బాగా జరిగాయి. నేను మా పాప అయితే మస్తు ఎంజాయ్ చేసింది. మా అన్నయ్యతో నేనైతే ఆడుకుంటున్నాను. ఇంకా అందరూ వచ్చేసారు, మొత్తం అందరినీ వీడియో తీసేస్తున్నాను. అందరూ మాకొద్దు అని సన్న నేను తీసుకున్నాను. మా నాన్న అయితే మస్తుగా సపోర్ట్ చేస్తారు. నాకైతే నా లైఫ్లో నాకు అదేనమాట, నా హస్బెండ్ అవని, నా పేరెంట్స్ అవని నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఇలా చేస్తానంటే వద్దన్నారు, ఎందుకంటే తప్పుగా చేయను కాబట్టి ఏదైనా. సో మీ లైఫ్లో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో కమెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ పెళ్లిరాట వెంటనే పెళ్లి కూతుర్ని చేయడం అన్నమాట. సో చూడండి, మాలో అయితే మేనత్తలు పెళ్లి కూతుర్ని చేసేస్తున్నారు. చేసాక ఇంకా మా వదిన బర్త్డే ఉందన్నమాట. సో సడన్గా సర్ప్రైజ్గా కేక్ అయితే తెప్పించేశాను. మా వదిన అయితే నాకు ఎందుకు ఇవన్నీ అలవాటు లేవు అన్నది. మా వదిన కేక్ తెప్పించినందుకు తన పార్టీ మాకు పిజ్జాస్ తెప్పించింది, ఇంకా తినేసా. సో నెక్స్ట్ డే స్వీట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. మా నాన్న మాకు ఏ ఈవెంట్ అయినా ఇంట్లోనే మ్యాక్సిమం స్వీట్స్ రెడీ చేయిస్తారు. బయట నుంచి తెప్పించడానికి అయితే చూడరు, మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేయిస్తారు. మా బాబాయ్ వాళ్ళు అలాగే మా అమ్మ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్వీట్స్ అయితే రెడీ చేస్తున్నారు. అరిసెలు అనగా అంటే మా మరిదిగాని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు పంపించినాను అనమాట. సో అవి వాళ్ళు ప్రిపేర్ చేసేసుకుంటున్నారు ఒక పక్క మా బాబాయ్ అంకుల్ వాళ్ళను స్వీట్స్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఏ స్వీట్స్ మీకు తెలుసా? మీకు ముందే చూడగానే మీకు తెలిస్తే ఒకవేళ కమెంట్ చేయండి. యాక్చువల్గా నేనే చెప్పేస్తున్నాను. అవి ఐస్ క్రీమ్ బర్ఫీ అండ్ ఇంకో సీనా కాజా అనేసి స్వీట్స్ అయితే ప్రిపేర్ చేయించారు మా నాన్న. సో వాటి మొత్తం ప్రిపరేషన్ అయితే నేను తీయలేకపోయాను. మా అల్లుడిని సరదాగా నేను ఆట పెట్టేస్తున్నాను అనమాట. సో అరిసెల పక్కన పడుకోబెట్టి. సో ఇంకా ఇదైతే ఐస్ క్రీమ్ బర్ఫీ కోసం రెడీ చేసేస్తున్నారు స్వీటు. ముందు రోజు అంతా స్వీట్స్ హడావిడే సరిపోయింది మాకు ఈవినింగ్ వరకు. చాలా అంటే చాలా బాగా చేశారు. నేనైతే ఫస్ట్ ఆ పిండి కలుపుతున్నప్పుడే చూసి ఇన్ని అవుతాయా అంకుల్ అని అడగగానే అవుతాయమ్మ ఖచ్చితంగా చూడు లాస్ట్ వరకు అనగానే చూస్తే ఇంకా ఫిక్స్డ్గా వాళ్ళు ఎన్ని చెప్పారు అన్న అయితే స్వీట్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు సెనా కాజా కోసం స్టార్ట్ చేస్తారు, అవి చేసేస్తున్నారు. స్వీట్స్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చాయి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే అంకుల్ వాళ్ళు విజయనగరంలో ఉంటారన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో మా నాన్నగారి నంబర్ ఇస్తాను. సో కాంటాక్ట్ అయితే మీకు స్వీట్స్ అవని అలాగే ఫుడ్ కోసమైనా చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు ఇంకా వదలరు, మళ్ళీ వాళ్ళే కావాలంటారు. నిజంగా నేను రాంగ్ అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి, కాల్ చేసి మీకే తెలుస్తుంది. సో సీనా కాజా కోసం పంచదార పాకం అది రెడీ అయిపోతుంది అనమాట. సో అవి ఓన్లీ పంచదార పాకంలోనే స్వీట్స్ ఉడకబెడతారు, ఫ్రై చేయరు, ఏమీ చేయరు. కానీ స్వీట్స్ అయితే సూపర్గా వచ్చాయి, అనుకున్నంత క్వాంటిటీ కూడా వస్తాయి. సో చాలా కష్టపడ్డారు స్వీట్స్ కోసం మాత్రం మా బాబాయ్ వాళ్ళు. నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ బర్ఫీస్ అయినా కదా టేస్ట్ చేశారా? ఒకవేళ టేస్ట్ చేస్తే మీకు ఎలా అనిపించాయి నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఏవైనా రెడీ చేయగానే తినాలనుకుంటాను, కానీ ఫస్ట్ అంటే పెద్దవాళ్ళ ప్రకారం పెద్దదాన్ని కదా ఫస్ట్ తినకూడదు అంటారు. అందుకే నెక్స్ట్ తినడానికి ప్రయారిటీ ఇస్తాను. సో చూసారా సీనా కాజా ఎంత పెద్దగా ఉబ్బాయో, భలేగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా కలర్ చేంజ్ అవుతాయి, ఇంకా చాలా బాగుంటాయి.
సో ఈవినింగ్ కల్లా స్వీట్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా ఆ రోజు నైట్ మా చెల్లేమో ఇంకా తనే రెడీ చేసేసుకుంటుంది బొండాలు అవన్నీను. ఇంకా తనే అన్ని కలర్స్ అవి వేసేసుకొని ఇంకా అంటించేసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హల్దీ ఫంక్షన్ అన్నమాట. సో హల్దీ ఫంక్షన్ మేము మ్యారేజ్ ముందు రోజు పెట్టించుకున్నాము ఈవినింగ్. సో హల్దీ ఫంక్షన్కి ఇంకా మొత్తం ప్రిపరేషన్స్ అయితే రెడీ అయిపోతున్నాయి మస్తు ఎంజాయ్ చేయడానికి. సో ఒకవైపు డెకరేషన్, ఒకవైపు పూలు గుచ్చడం అవన్నీ, ఒకవైపు అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు అన్నీ రెడీ చేసేస్తున్నారు ఫాస్ట్గా. ఇంకా కుమ్మేయడమే అనుకుంటారు. మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మా చెల్లి అయితే రెడీ అయిపోయి ఆల్రెడీ వచ్చేసింది. అది వచ్చిన తర్వాత ఇంకా అవి రెడీ చేస్తున్నారు అందరూ. మా పాపని నా బాధ మాది, ఫొటోస్ వీడియోస్ మా బాధలో మేము ఉంటాం అన్నమాట. సో ఇంకా ఇది మా ఫ్యామిలీ. ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కలర్స్ పూసుకొని. ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఎంజాయ్ చేసుకునేది చాలు రండి, ఇంకా పెళ్లి కూతురుని రెడీ చేయరేంటి ఇంకా స్టార్ట్ చేయరేటని అనగానే ఇంకా పెళ్లి కూతురు దగ్గరికి అయితే అందరం వచ్చేసాం. ఇంకా నేనైతే ఏ ఈవెంట్లో అంతగా గంతలేదు, డ్యాన్స్ అయితే వేయలేదు. ఎందుకంటే వేయకూడదు అనేసి, డ్యాన్స్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల డ్యాన్స్ వేయకూడదని ఇంకా వేయలేదు ఎక్కువగా. కాకపోతే లైట్గా మస్తుగా ఎంజాయ్ చేశాను. సో ఇంకా ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా మరిది గారు వచ్చేవేళ. సో మా మరిది గారు అయితే వచ్చేసారు. ఇంక రిసీవ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి. మాకు ఎవరికి మ్యారేజ్ చేస్తానో ఆ టెంపుల్లోనే ఆపుతారు, ఆపేసి అక్కడి నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తారు. సో మా మరిది గారు అయితే వచ్చేసాను. మా మరిది గారు అయితే నవ్వట్లేదు, ఇంకా నవ్వండి అనేసి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా మా అన్నయ్య అయితే పానకం తాగించేస్తున్నాడు బావకి. సో అది ఇంకెక్కడైనా ఉన్నదే కదా బావకి తాగించడం. ఇంకా మా అన్నయ్య తాగించాడు. ఇంక అందరం బయటకు వచ్చేసాం. ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయింది. మస్తుగా ఎంజాయ్ చేయడం ఇక్కడ నుంచి. ఇక్కడ అన్నయ్యే కావిడి పట్టుకోవాలంటే మా వాడిని ఫుల్గా ఆడేసుకుంటున్నాను. నేనైతే ఫోటో తీస్తాను, వీడియో తీస్తాను, నించోరా మస్తుగా భలే ఉన్నావు అనేసి వాళ్ళందరూ నన్ను తింటున్నారు నోర్మి అనేసి. సో ఇంకా వాడు నవ్వుతున్నాడు. మా వాళ్ళు మస్తు కుమ్మేశారు కదా. మరి డ్యాన్స్లు అందరూ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా టైం అయిపోతుంది అనేసి ఇంకా వాళ్ళవన్నీ వెంటనే అన్నమాట. అందుకే తొందరగా టైం అయిపోతుందని మండపంకి అయితే వస్తాం. ఇంకా మండపం రాగానే మరిది గారికి దిష్టి తీసి ఇంకా ఒక్కొక్కటి ప్రధానం స్టార్ట్ చేస్తారు. ప్రధానం అయిపోయాక ఇంకా శోభనాలు, కాలగాలు అన్నీ ఇంకొక దాని తర్వాత ఒకటి వెంటనే స్టార్ట్ చేస్తారు. అవి అయ్యాక టైం ఉందని ఇంకా మా నాన్న ఎంజాయ్ చేస్తున్నారు మస్తుగా. చిన్నల్లుడితో ఇంక డ్యాన్స్ కుమ్మేశారు ఇంకా మస్తుగానైతే. ఇంక తర్వాత మా అమ్మాలు ఊరుకోలేదు,
అమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ మస్తుగా అసలు ఎప్పుడు వేయలేని వాళ్ళు కూడా డ్యాన్స్ అయితే కుమ్మేసారు, వేసారు అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఇవి ఒక మెమోరీస్లా ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ వేయరు కదా, ఒక్కొక్కసారి ఎప్పుడో అనుకోకుండా వేస్తారు. సో వాళ్ళైతే కుమ్మేశారు. వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఒకవైపు మా పాప మస్తు ఎంజాయ్ చేస్తుంది. దాని ఎంజాయ్మెంట్ దాందే. ఇంకా చూడండి కిస్ కిస్ పాట వచ్చిందంటే ఇంకా చాలు, ఇంకా గెంతేస్తుంది. సో మా పాప డ్యాన్స్ ఎంజాయ్మెంట్ ఎలా అనిపించింది అది కూడా కమెంట్ చేయండి నాకు. సో ఫైనల్గా అయితే మస్తుగా అందరూ ఎంజాయ్ చేశారు. ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేయడం అన్నీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాయి మూమెంట్స్. ఇంకా అందరూ ఏడుపులు అన్నీ స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోతుంది. ఇంకా తాళైతే కట్టేశారు మా మరిది గారు. ఇంకా పక్క నుంచి అందరం వెయిట్ చేసాము. అసలు ఎన్ని గొడవలు ఆడుకున్నా ఆ బాండ్ అనేది వేరే కదా. సో ఆ టైంలో ఇంకా ఏడుపు వచ్చేస్తుంది కదా. ఇంకా అలా అయితే అందరం వెయిట్ చేసాము. ఇంకా మా చెల్లి కూడా బెడ్ల మీద వెయిట్ చేస్తుంది. సో కానీ ఏం చేయలేం, అమ్మాయి అన్నాక ఇంకొక టైం వచ్చాక ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదా, తప్పదు. సో మా చెల్లికి అయితే టైం వచ్చేసింది. ఇంకా మరి ఏం చేయలేం మనం. ఇంకా కాకపోతే ఒకటే చిన్న బాధ, మా అమ్మ మా నాన్నకి ఇద్దరం ఆడపిల్లలు అయిపోవడం వల్ల ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకిద్దరం కానీ మా ఇద్దరమే ఇంకా వాళ్ళ కొడుకుల్లా చూసుకుంటాం. సో ఇక్కడైతే ఇంకా మా అన్నయ్యలు ఇద్దరు మా మరిదిని ఒకలా ఆట పెట్టేస్తున్నారు డబ్బులు ఇవ్వమని. కానీ ఫైనల్గా ఇవ్వలేదు, ఇష్యూస్ అయ్యి ఇంకా వాళ్ళు చిరాకు పడిపోయి ఇంకా ఇవ్వలేదు అన్నమాట. ఇంకా వాళ్ళు ఆపేశారన్నమాట. సో పెళ్ళి అయితే ఇలా జరిగింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.